హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే మరి నేనైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. వెజిటేబుల్ పలావ్ అండి. మరి పిల్లలు అడుగుతున్నారు కాబట్టి నేనైతే నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను. మరి చూడండి, చూసి ఎట్లా ఉందో నాకు కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి, అందులో కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. 1 కేజీ అయితే బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానండి. తర్వాత అందులో కావాల్సినవన్నీ ఇవ్వండి, వెజిటేబుల్స్ ఇవన్నీ చిక్కుడుకాయలు, తర్వాత బీన్స్, క్యారెట్లు, టమాటాలు, జీడిపప్పు, పలావ్ దినుసులు, ఆకులు, ఇవ్వండి కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి టమాటా, దుంపలు, ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. మరి ఇప్పుడైతే నేను రెడీ చేయబోతున్నానండి. వెజిటేబుల్ బిర్యానీ చేయమని అడిగారు కాబట్టి పిల్లలు చేస్తున్నానండి. మరి నాకు వచ్చినట్టుగా నా స్టైల్లో నేను చేస్తున్నాను. మరి చూసేయండి, తప్పకుండా చూసేసి ఎట్టుందో కామెంట్ అయితే చేయండి. నూనె పోసాను, నూనె అయితే కాగనిద్దామండి, వేడెక్కాలి. ఇదిగో అండి, ఆయిల్ అయితే కాగింది. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవన్నీ పలావ్ ఇవన్నీ వేస్తున్నాను ఇందులో. యాలక్కాయలు, లవంగాలు, యాలకులు, చెక్కలు, తర్వాత సాజీరా, తర్వాత ఆకులు, జీడిపప్పులు అన్నీ వేసానండి. ఇవి అయితే వేయాలండి. ఇవి వేగుతూ ఉంటుండగా ఇవ్వండి ఉల్లిపాయలు వేస్తున్నాను. అయితే బాగా వేగనిద్దామండి. ఇదిగోండి, అల్లం చిన్నులపాయలు పేస్ట్ వేస్తున్నాను ఇందులో. ఇది కూడా బాగా వేగాలి, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడైతే ఇవి కూరగాయలన్నీ వేస్తున్నాను ఇందులో. బంగాళదుంపలు కూడా వేస్తున్నాను. బంగాళదుంపలు అయితే నీళ్ళల్లో వేసుకోవాలండి, ముక్కలు కోసుకున్న తర్వాత, లేకపోతే నల్లబడిపోతాయి. తర్వాత నేనైతే వెజిటేబుల్ పలావ్లోకి అయితే చూడండి, బంగాళదుంపలు అయితే పెద్దవి కోసుకున్నాను. ఇవన్నీ కలిసి చక్కగా వేగుతా ఉన్నాయి, వేగాలి బాగా. తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇదైతే కొంచెంసేపు వేగనిద్దామండి నూనెలో బాగా. ఇవ్వండి, అన్నీ వేగుతా ఉన్నాయి. వాసన అయితే మంచి గుమాయించేస్తుంది. ఇప్పుడు ఇందులో అయితే ఇవ్వండి పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను. పుదీనా పలావ్లోకి చాలా బాగుంటుంది. తర్వాత ధనియాల పొడి వేస్తానండి. కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. తర్వాత గరం మసాలా వేస్తున్నానండి కొంచెం. గరం మసాలాను తర్వాత ధనియాల పొడి వేసాను కదండి. ఇప్పుడైతే కొంచెం లైట్గా పసుపు అయితే వేస్తాను. కొంచెం లైట్గా వేసాను. తర్వాత కొంచెం లైట్గా కారం కూడా వేస్తానండి, కొంచెం వేస్తాను, ఎక్కువ వేయను. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేస్తాను కొంచెం. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. అయితే
వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఎసరైతే పోసుకోవాలి. బాగా వేగింది కదా చూసారా, ఇవ్వండి చక్కగా వేగినాయి. ఇప్పుడైతే చూసారా నూనె కూడా పైకి వచ్చింది, ఆయిల్ వేగినాయండి. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను. బాస్మతి బియ్యం కదండి, ఈ గిన్నెతో అయితే గిన్నె బియ్యం అయితే అయినాయి. నేనైతే గిన్నె నీళ్లు పోసి ఒక పావు పోస్తాను అంతేనండి. గిన్నె నీళ్లు పోసి ఇవ్వండి అయితే కొన్ని పోస్తున్నాను, పావు అంతు అంతేనండి. ఇప్పుడు ఇందులో అయితే నేను ఉప్పు వేస్తానండి. ఉప్పు సరిపోదు కాబట్టి కొంచెం ఉప్పు వేస్తాను, గళ్ళు ఉప్పు. తర్వాత ఒక నిమ్మకాయ కూడా పిండుకుని వేస్తానండి. ఇదిగోండి నిమ్మకాయతో అయితే నేను పిండుతున్నాను. ఇందులో నిమ్మప్పు గట్ట వేయట్లేదండి, నిమ్మకాయ వేస్తున్నాను. ఒక నిమ్మకాయ అయితే వేస్తున్నాను. ఎసరు పొంగి ఇప్పుడైతే ఎసరు పొంగేదాకా మూత వేసుకుని ఎసరు పొంగిన తర్వాత ఎసరులైతే వేస్తానండి. ఎసరు అయితే అదిగోండి పొంగుతా ఉంది. మరి ఇప్పుడు దీంట్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం ఒకసారి. అప్పుడు ఉప్పు సాలకపోతే మళ్ళీ వేసుకుందాం. కొంచెం సప్పగా ఉంది, కొంచెం అయితే వేస్తున్నాను నేను. బియ్యం వేస్తాం కాబట్టి ఇదిగోండి. ఇప్పుడైతే సరిపోయింది. నేనైతే బియ్యం అయితే వేస్తున్నాను ఇప్పుడు అసలు. బియ్యం అయితే ఎసట్లో వేస్తానండి. ఇప్పుడైతే తిప్పుకుంటున్నాను ఒకసారి. వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇదిగోండి ఇప్పుడైతే ఉడికించుకుందాం. ఇదిగోండి మరి అన్నం అయితే ఎగిరిపోతా ఉంది కాబట్టి ఇప్పుడు నేనైతే సిమ్లో పెడుతున్నాను. కొంచెం సిమ్లో పెట్టేసి ఎలా చూద్దాం. ఇదిగోండి కొంచెం తడి ఉంది, అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే సిమ్లో పెట్టేసి ఉడకనిస్తానండి. మంచి వాసన వస్తుందా? అదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. వెజిటేబుల్ పలావ్ చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే కొంచెం నేను కొత్తిమీర అయితే పైన చల్లుకుంటున్నానండి. ఎసరు ఎక్కువ అవుతుంది అనుకుంటేనేమో మంట కొంచెం పెద్ద పెట్టుకుని ఉడికించుకోవాలి. తక్కువ అవుతున్నప్పుడు సిమ్లో పెట్టుకుని మూత వేసుకుంటే చక్కగా ఉడికిపోద్దండి. నేను వేసిన ఎసరు అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. బాస్మతి బియ్యం వేసానండి నేను. సరే ఇదిగోండి మంచిగా వచ్చింది. ఇంకంతేనండి, రెడీ అయితే అయిపోయింది. ఇదిగోండి వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ. సరే ఎంత బాగా వచ్చిందో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇందులోకైతే చక్కగా ఇప్పుడు పెరుగు రెడీ చేసుకుని వేసి తినేస్తాం. బాగుంటుంది, చాలా బాగుంటుంది. పెరుగులోకి అయితే మరి ప్రభు ఉల్లిపాయలు అయితే కట్ చేసి వేస్తున్నాడు చిన్న చిన్న ముక్కల కింద. ఓ గుమాయించేస్తుంది ఇందాకన్నా. తినేస్తావా? ఇప్పుడు అది ఎందుకు ఉల్లిపాయలు పోతున్నా నువ్వు? పెరుగులోకి పెరిగేసుకుని చక్కగా ఈ బిర్యానీ తినేస్తే ఎంత బాగుంటుందంటే చూడండి ఎంత బాగుందో వెజిటేబుల్ బిర్యానీ. ఇదిగోండి ఉల్లిపాయలు అయితే పెరుగులోకి కోసేసాను. ఆ వాసనకైతే నాకు ఆగట్లేదు. ఇప్పుడైతే ఈ పెరుగు చట్నీ అయిపోగానే ఇది మాత్రం వేసుకొని ఖచ్చితంగా తినేయాలి. ఇప్పుడు తినే ఆగడంట అయితే పెట్టేశారండి. అది వీడికి మంచి ఆగలతో ఉన్నట్టు నువ్వు చాలా బాగుంది చూసారా. ఇదిగోండి పెరిగేసుకుని ఇదిగోండి చక్కగా పొడి పొడి ఆడుతా మంచిగా అయితే అన్నం అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ తిను. ఎలాగుందో చెప్పు మన సబ్స్క్రైబర్కి, మన వ్యూవర్స్ అందరికి చెప్పు ఎట్టుందో. పెరుగు కలుపు. నువ్వు వచ్చావా వాసనకి? పెరుగు కలుపురా. ఆడపిల్ల సిగ్గుపడుతుందా పెట్టి
మంచి ఆకలి మీద ఉన్నాయి ఇప్పుడైతే చూడండి ఎలా అని చెప్పేస్తా. బాగుందమ్మా, మరి చెప్పాలి. సూపర్ ఉంది. బాగుందా? నచ్చిందా నీకు? సూపర్ ఉందండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఇగో ఈ కూడా చూస్తా ఉన్నాయి వచ్చి వాసనకి. ఈ కూడా పెట్టాలి చెప్పు, హాయ్ చెప్పు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా యొక్క ఛానల్కి సపోర్ట్ అందించండి. బాయ్ అండి.